ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడికి దగ్గర 140 కిలోమీటర్లు ఉంటుందండి. 140 కిలోమీటర్ల నుంచి వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా అమ్మవారి స్మరణతోటి ఫ్రెండ్స్ ఇంకా మన రైడ్ స్టార్ట్ అయ్యిందండి. నేను ఎలక్ట్రిక్ సైకిల్ వేసుకొని బయలుదేరాను. ఇక్కడ మన హనుమాన్ జంక్షన్ విజయవాడ నుంచి ఇంకా ఊటీ, కొడైకెనాల్, మునార్ ఇవన్నీ ఒక చుట్టేసి వద్దామండి. అట్లాగే కేరళ కూడా వెళదాం. కేరళ బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. కేరళ కూడా ఒక చుట్టేసి వద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఎలక్ట్రిక్ సైకిల్ అండి ఇది. మీకు ఇంతకుముందు మన వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకున్నాను, ఎపిక్ కంపెనీ వాళ్ళది. అట్లాగే స్పేర్ బ్యాటరీ కూడా తీసుకున్నానండి. స్పేర్ బ్యాటరీ కూడా ఇదిగోండి, ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో పెట్టుకున్నాను. బాక్స్లో పెట్టుకొని ఒక బ్యాటరీ వచ్చి మనకి సైకిల్కి ఉంది చూడండి. ఒక బ్యాటరీ వచ్చి స్పేర్ బ్యాటరీ బాక్స్లో పెట్టుకున్నాను. ఈ 2 బ్యాటరీస్ కలిసి నాకు 200 కిలోమీటర్లు వస్తుందండి. తొక్కితే 200 కిలోమీటర్లు వస్తుంది. నేను తొక్కితే నాకు మోటార్ సపోర్ట్ చేస్తుంది. అట్లా 200 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. ఆడతా వెళ్ళిపోవచ్చండి. హిల్స్ ఎక్కేప్పుడు కూడా మనకి మోటార్ అనేది సపోర్ట్ చేస్తుందండి, ఇబ్బంది ఉండదు. ఇంకా నేను ఫస్ట్ బైక్ వేసుకొని వెళ్ళానండి 330 కిలోమీటర్లు, అంటే దగ్గర ఒక 80 కిలోమీటర్లు తక్కువగా చెన్నై వెళ్ళిపోయాను. కాకపోతే ఏంటంటే మనకి రైడ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఎట్లాగూ 20,000 అప్రాక్సిమేట్గా మనకి ఫ్యూయల్ ఖర్చు వస్తుందండి. అందుకని చెప్పేసి ఇంకా బ్యాటరీ తెప్పించేసుకున్నాను. బ్యాటరీ కాస్ట్ వచ్చి 20,000. అది 2 ఇయర్స్ దాకా మనకి పనిచేస్తుంది. 1.5 ఇయర్ ఈజీగా మనం ఇండియా మొత్తం తిరగొచ్చండి. ఇంకా అందుకని ఆ ప్లాన్ వేసి ఇంకా వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇంకా రైడ్ కంటిన్యూ చేద్దాం. భవానీలు చూడండి, ఎక్కడెక్కడి నుంచో కాలినడకన కొండకి వెళ్తున్నారండి మొక్కుకొని. చెప్పులు కూడా లేవు చూడండి, అట్లాగే నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే అసలు నేను ఎలక్ట్రిక్ సైకిల్ వేసుకొని వెళ్ళటం అనేది చాలా చిన్న విషయం అండి, చాలా చిన్నది. ఎలక్ట్రిక్ సైకిల్ వేసుకొని వెళ్తున్నాను. వాళ్ళు చూడండి పాపం ఎక్కడి నుంచో నడిచి వస్తున్నారు. కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. కింద చిన్న రాళ్ళు ఉంటాయండి, అవి గుచ్చుకుంటుంటే నరకం కనపడుద్ది. వాళ్ళు ఇంకేంటంటే భవానీ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. భవానీ ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి నుంచి. ఎన్ని రోజులు అవుతుంది మీరు బయలుదేరి? 4 డేస్ అవుతుంది. అట్లా కాళ్ళకి ఇంతేనండి, ఇలాగ చెప్పులు లేకుండా ఏం లేకుండా ఏమైనా నెప్పుకుంటే సాక్స్ వేసుకోవడం. 5 సంవత్సరాల నుంచి వస్తారు. ప్రతి సంవత్సరం ఇట్లా కాలినడకనే. అవునండి. దసరా ఒక 6 రోజులు అక్కడ దీక్ష చేస్తారు. దీక్ష అయిపోయిన తర్వాత ఒక 4 రోజుల ముందు బయలుదేరుతారు అన్నమాట. ఓకే. కానీ మా గోదావరి జిల్లాలో వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫుడ్, వాటర్, డ్రింక్స్, ఫ్రూట్స్ అవి ఇస్తారు. చాలా బాగుంటుందండి, ఎక్కడ లోటు లేకుండా చూస్తారు. మా గోదావరిలో అయితే, మా గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా కూడా మంచి ఆతిథ్యం ఇచ్చారండి. ఓకే. ఎక్కడ అలుపు తెలియకుండా గుళ్ళో కూడా శాతీరం చాలా బాగుంది. అంటే ఒక్క ప్రాబ్లం ఉందండి. నైట్ ఎక్కడ స్టే చేస్తారు? నైట్ గుళ్ళు అది స్టే చేస్తామండి. గుడి దగ్గర ఎక్కడైనా మనకి అక్కడ గుళ్ళోనే స్నానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ స్నానం చేయడం ప్లస్ అక్కడ వాళ్ళ అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం అయితేనేమో భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. ఆ భిక్ష తీసుకుని బయలుదేరుతూ ఉంటాను. అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మన అందరూ ఫీల్ అయ్యే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నడిచెళ్ళే భక్తులు మనకు తిరుపతిలో ఎలా అయితే నడిచెళ్ళే భక్తులకి అక్కడ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారో, ఇక్కడ విజయవాడలో కూడా అదే విధంగా నడిచెళ్ళే భక్తులకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తే భక్తులు ఇంకా హ్యాపీగా, ఇంకా నూతనోత్సాహంతో ఇంకా కొంతమంది రావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇంచుమించు 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు నడిచి 300 కిలోమీటర్లు వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అంతే కొత్తగా ప్రాబ్లం ఫేస్ చేయాలంటే కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్. ఓకే, జై భవాన్, జై భవాన్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడికి దగ్గర 140 కిలోమీటర్లు ఉంటుందండి. 140 కిలోమీటర్ల నుంచి వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా అమ్మవారి స్మరణతోటి నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. వాళ్ళ మానసిక స్థైర్యం గొప్పదండి. వాళ్ళు మేము వెళ్ళాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకు అట్లాగా అమ్మవారిని స్మరించుకుంటూ సాగిపోతున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తాం కదా, ఈ
ఇది పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ రెండు కూడా ఉన్నాయండి. అట్లాగే 24 గంటలు ఎమర్జెన్సీ వార్డు కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి మందులు అట్లాగే టెస్టులు కూడా తక్కువ రేటు ఉంటాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది గన్నవరం సిటీ అండి. ఇట్లా ఉంటుంది గన్నవరం. ఊరు బయట విమానాశ్రయం ఉందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నానండి. మూర్తి డిజిటల్ షాప్ దగ్గర ఉన్నాను. మనకి బ్లాగింగ్కి సంబంధించిన అన్ని సామాన్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. అంతేకాదండి, వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ వీటికి సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది పాత షాప్ అండి. వాళ్ళదే పాత షాప్ ఇది. ఇప్పుడు కొత్త షాప్కి షిఫ్ట్ చేశారు. మనకి దూరంగా కనబడుతున్నాయి కదా, సోనీ అని, పైన మూర్తి డిజిటల్ అని కనబడుతుంది. అక్కడికి షిఫ్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే అండి కొత్త షాపు. చాలా పెద్ద షాప్ తీసుకున్నారు కొత్తది. లోపలికి వెళ్ళి చూద్దాం. హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ చెప్పండి సార్ మా సబ్స్క్రైబర్స్కి. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో డిపార్ట్మెంట్ చూసినట్లయితే వీడియో కెమెరాకి లైటింగ్ అవసరం అవుతుంది కదండి. ఆ లైటింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. అట్లాగే మామూలు ఫోటోలు తీసుకునే కెమెరా ఉంటుంది కదా, దానికి ఫ్లాష్లు కూడా ఉంటాయండి ఇక్కడ. మీకు వ్లాగింగ్కి సంబంధించి యూట్యూబర్ అయితే మీకు A to Z కూడా దొరుకుతుందండి. వీళ్ళ నంబర్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ఇంకా లైట్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. స్టూడియో సెటప్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇదంతా కూడా. అట్లాగే మెమరీ కార్డ్స్, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకునే బ్యాటరీస్, ఛార్జర్స్, మీకు A to Z దొరుకుతుందండి ఇక్కడ. అట్లాగే ప్రింటర్స్కి కలర్స్ అవసరం అవుతాయి కదా, ఆ కలర్స్ కూడా ఉంటాయండి. ఎప్సన్ కంపెనీ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి. మెమరీ కార్డ్స్, మీకు అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ చూడండి కెమెరాలు ఉన్నాయి, అట్లాగే లెన్స్ కూడా ఉన్నాయి చూడండి. సోనీ కెమెరాలు 7R అంట, 7 సోనీ ఉంది. ఇంకా అదర్ బ్రాండ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. లెన్స్ కూడా ఉన్నాయి చూడండి. సోనీ లెన్స్, సిగ్మా లెన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రైజులు కూడా తక్కువ దొరుకుతాయండి. మనకి అన్ని వెరైటీస్ ఉంటాయి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మనకి ఆన్లైన్లో ఎట్లా ఉంటుందో ఆన్లైన్ మీద ఒక 50 రూపాయలు అట్లా తక్కువే ఉంటుంది. అట్లాగే గింబల్స్ ఉంటాయి కదా, మన ఫోన్ గింబల్స్ కానీ లేదంటే కెమెరా గింబల్స్, ఆ గింబల్స్ కూడా ఉన్నాయి DJI కంపెనీవి. ఇంకెక్కడ చూడండి మెమరీ కార్డులు, SSDలు. ఫ్రెండ్స్, నేను విజయవాడ దాటాయండి, తాడేపల్లిలో ఉన్నాను. అయితే ఇక్కడ KBR టిఫిన్స్ అని చెప్పేసి టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ నేను ఇంటి దగ్గర నుంచి అట్టిపళ్ళు తెచ్చుకున్నాను అండి, అవి తింటాను. అట్లాగే ఏదో టిఫిన్ చేసేస్తాను ఇక్కడ. ఈ రోజుకి ఇంకా భోజనం చేయనండి. KBR టిఫిన్స్ అండి, ఇక్కడ ఏదో ఒకటి టిఫిన్ చేసేస్తాను. దోశ కానీ ఇడ్లీ కానీ తినేస్తాను. ఇంకా మనకి 4 పాయింట్లు ఉందండి. మనకి హనుమాన్ జంక్షన్లో తిరిగాను, అక్కడ లోకల్లో తిరిగాను. ఇంకా 4 పాయింట్లు ఉంది. బ్యాటరీ పర్లేదండి, ఎక్స్ట్రా బ్యాటరీ ఉంది కదా. నైట్ ఆగుతా కదండి ఏదన్నా పెట్రోల్ పంప్లో, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇంకా నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను. దీనికి ఫ్రంట్ కూడా క్యారేజ్ వేయించాయండి. మనకి ఫ్రంట్ కూడా బ్యాగ్ పెట్టుకుంటాకి డ్రోను అవి నేను క్యారీ చేస్తాను కదండి. ఇంకా అవి ఎక్కడన్నా ఫ్లై చేయాలంటే ఇబ్బంది లేకుండా ఫ్రంట్ క్యారేజ్లో పెట్టుకుంటున్నాను. మేడం గారు ఇడ్లీ ఇవ్వరా? ఏముందండి టిఫిన్ ఏముంది? ఇడ్లీ ఉన్నాయి ప్లేట్ తింటాకి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా చిట్టి ఇడ్లీ అండి, చిన్న చిన్న ఇడ్లీలు చూడండి. నేను ఇంతవరకు చూడలేదండి. ఇది ఎక్కడో కానీ ఉంటాయి ఇట్లాగా చిన్న చిన్న ఇడ్లీలు. టేస్ట్ చేద్దాం. కారపొడి నెయ్యి వేశారండి పైన. బాగుందండి, అసలు పులుపు ఎక్కడా లేదు. 3, 6, 9, 10 ఇడ్లీలు ఇచ్చారు. చిన్న చిన్న ఇడ్లీలు 10 ఇచ్చారండి. 30 రూపీస్ ఇది. ఫ్రెండ్స్ ఇక్కడే షవర్మా కూడా ఉందండి, 80 రూపీస్ అంట ఒకటి. చూడండి గ్యాస్ మీద చేస్తున్నారు. అదే 1+1 అయితే 150 రూపీస్ అంట, 10 రూపీస్ తగ్గుతుంది. భయ గ్యాస్ అయ్యేది గ్యాస్ మీద అట్లా సెగ తగులుతుందండి. ఆ పీసులు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేస్తున్నారు చక్కగా. ఫ్రెండ్స్ ఇంకొక 20-30 సంవత్సరాలు పోతే అసలు గుంటూరు విజయవాడ మనం పట్టుకోలేమండి. మన ఊహకి కూడా అందదు, అంత డెవలప్ అవుతాయి. ఇక్కడ చూడండి మయూరి టెక్ పార్క్ అంట, ఎన్ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి ఇట్లాంటి బిల్డింగ్స్ అనేకం వస్తాయండి. అసలు మనం పట్టుకోలేము, మన ఊహకు కూడా అందదు. అవతల పక్కన కూడా చూడండి ఉన్నాయి, రోడ్డుకి అటు పక్కన కూడా. ఇక అడ్డం వస్తుందండి లైటింగ్కి. దాన్ని ఏదన్నా చిన్న తాడు తీసుకొని కట్టాలి. అట్లా కడితే ఇంకా లైటింగ్ అనేది సరిపోద్ది. దగ్గర గుంటూరు దాకా వచ్చామండి. ఇక్కడ చూడండి ఈ పక్కన ఇప్పుడు రీసెంట్గా కడుతున్నారండి బిల్డింగ్స్, ఇంకా వర్క్ అవ్వలేదు. ఫ్రెండ్స్ నేను గుంటూరు వచ్చేసాయండి. గుంటూరు బైపాస్లో ఆగాను, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్లో ఆగాను. ఇక్కడ అన్నని అడిగానండి, ఈ భయ్యా ఉన్నారు కదా, ఈ భయ్యాని అడిగాను. భయ్యా టెంట్ వేసుకుంటా అని చెప్పేసి అడిగాను. ఆ పక్కన వేసుకోమన్నారు. కనబడుతుంది కదా దూరంగా మన సైకిల్ను టెంట్. భయ్యా థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి 75 కిలోమీటర్స్ వచ్చాయండి. నేను లేట్గా బయలుదేరాను కదా, ఇంకా అందుకని ఎక్కువ దూరం రాలేకపోయాను. రేపు ఇంకా కంటిన్యూగా సైకిల్ పైన ఒంగోలు వెళ్ళిపోయి ఒంగోలులో ఆగుదామండి. ఒంగోలులో వీడియో చేసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడ టెంట్ వేసుకున్నానండి, ఇక్కడ వేసుకోమన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాది టెంట్ది స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ కట్ అయిందండి. దీనికి ఏం చేయాలి, మళ్ళీ కొత్త టెంట్ కొనాలా? కొత్తది కొనాలంటే దగ్గర 2500, 2600 దాకా ఉందండి. ఎక్కడ పడితే అక్కడ దొరకవు, మళ్ళీ ఆ డెకెత్లాన్లోనే దొరుకుతాయి. చూడండి ఇది కట్ అయిపోయిందండి. దగ్గర 1 ఇయర్ కూడా అవ్వట్లేదు, 1 ఇయర్ లోపలనే అవుతుంది. ఏమన్నా టైం దారం లాంటిది పెట్టి గట్టిగా కట్టేసేస్తాను. కట్టేసి ఇంక అట్లా పనికి వచ్చినంతకాలం వాడతాను. ఫ్రెండ్స్ ఇక్కడ మొహం కడుక్కుందామంటే వాటర్ రావట్లేదండి, చూశాను బాత్రూంలో. బాత్రూమ్ నీట్గా ఉంది, బట్ ఏంటంటే వాటర్ రావట్లేదు, వాటర్ అయిపోయినట్టున్నాయి. ఇంకా ఎక్కడన్నా ఆగి కడుక్కుంటా అండి. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. నేను పవర్ యూజ్ చేసుకున్నాను అండి. ఆ అమౌంట్ ఇవ్వనా అని చెప్పేసి అడిగాను. ఒక 50 రూపాయలు లేదంటే 100 రూపాయలు ఇవ్వనా అని చెప్పేసి అడిగాను. వద్దు అని చెప్పేసి అంటున్నాడు. వద్దు భయ్య ఎందుకు అమౌంట్ అది వద్దని చెప్పేసి అంటున్నాడు. బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నాను, 4 పాయింట్లు ఉంది, చక్కగా బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నాను. అట్లాగే నా మొబైల్ ఛార్జ్ చేసుకున్నాను. ఇంకా ఇట్లాంటి మంచి వాళ్ళు ఏంటంటే మనకి అరుదుగా తగులుతారండి. చాలామంది ఏంటంటే వద్దు అంటారు, ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో అని చెప్పేసి తెలియదు కదా, కొత్త వాళ్ళు అనేసరికి వద్దంటారు. అటువంటిది పర్లేదు వేసుకోండి టెంట్ అని చెప్పేసి అన్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ షాప్ ఉందండి, ఇక్కడ లూజ్ వాటర్ ఉంది. లూజ్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. బాటిల్లో కొంచెం వాటర్ ఉన్నాయి, తాగేసి ఇంకా లూజ్ వాటర్ అయితే పట్టుకుందాం. లూజ్ వాటర్ ఉంది, లూజ్ వాటర్ ఉందా అయినా? ఓకే ఉందండి, ఇది తాగేద్దాం బాటిల్లో. ఎక్కడ పడితే అక్కడ దొరకవండి. 20 లీటర్ల క్యాన్లు అయితే దొరుకుతాయి కానీ ఇవి దొరకవు. పడుతున్నారు మేడం గారు. ఇది 750 ml లీటర్ కాదు.
ఏనా ఓకే ఎంతనా లే మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లా చెప్పు లేదు తీసుకోవట్లేదండి. మన గుంటూరు వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చూడండి. లీటర్ ఉండదులేండి, 750 ml ఉంటుంది. వద్దని చెప్పేసి అంటున్నాడు అన్న థ్యాంక్ యూ ఓకే మంచిగా వెళ్ళరమ్మని చెప్పేసి చెప్తున్నారండి. హ్యాపీ జర్నీ అంటున్నారు. అది అట్లా అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. యూట్యూబర్ మన యాత్రికుడు అంటే మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి, ఇవి మిర్చి గోడౌన్స్ అండి. గుంటూరు బైపాస్లో మనకి నంబర్ ఆఫ్ గోడౌన్స్ కనబడతాయి. రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకి రేట్ ఉంటే సరుకు అమ్మేసుకుంటారండి. రేటు లేనప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. ఇక్కడ కనబడుతుంది కదా మనకి, ఇట్లా మనకి గుంటూరు బైపాస్లో నంబర్ ఆఫ్ గోడౌన్స్ కనబడతాయండి. ఇంకా దూరంగా కూడా కనబడుతున్నాయి కదా. అట్లా వాళ్ళకి రేట్ లేనప్పుడు ఇంక ఇట్లా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటారు. మీకు తెలుసు కదా, గుంటూరు అంటే మిర్చి ఫేమస్ అండి. గుంటూరు మిర్చి ఇక్కడ నుంచి వచ్చే ఘాటు 2 కిలోమీటర్ల దూరం కొడద్దండి. 2 కిలోమీటర్ల దూరం ఉండగానే మనం ఆ ఘాటు చూసి ఆ గుంటూరు వస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా గుంటూరు మిర్చి ఎంత ఫేమస్సో. సినిమాలు కూడా వచ్చినాయి మిర్చి యార్డు నేపథ్యంలో. 2 సినిమాలు కూడా వచ్చినాయి, అవి హిట్ అయినాయి. బాబా ఏం పని చేస్తారు మీరు? మిర్చి యార్డులో ముఠా పని మాది. ఓకే, లోడ్ చేస్తూ ఉంటారు, అన్లోడ్ చేస్తూ ఉంటారు, ఎగుమతులు దిగుమతులు. ఓకే, అన్ని రోజులు ఉంటాయా మనకి సంవత్సరం? అన్ని రోజులు అంటే వారంలో 2 రోజులు సెలవు వచ్చింది. మిగతా రోజులు ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి మిరకాయలు మళ్ళీ కొత్తగా వచ్చిందాక. ఎంత వస్తుంది మీకు రోజుకి చెప్పలేమండి. అది మార్కెట్ కాయ రేటు పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, దాన్ని బట్టి. ఫ్రెండ్స్ మనం బ్లాగింగ్ చేసేటప్పుడు అంతా నా వాళ్ళు, ఇది నా దేశం అని చెప్పేసి తిరిగితేనే మనం బ్లాగింగ్ అనేది చేయగలుగుతామండి. నేను టెంట్ వేసుకొని బంకులో పడుకున్నాను కదా, పక్కన వచ్చి కుక్క పడుకుంటుంది. కుక్క పడుకుందండి చాలాసార్లు. అట్లా ఏంటంటే అవి కుక్కలు పడుకునే ప్లేసే, కాకపోతే ఏంటంటే మనకు బడ్జెట్ లేక తక్కువ బడ్జెట్లో మనం టెంట్లు వేసుకొని బంకుల్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసి ట్రావెల్ చేస్తున్నాం. మనం ఇదేంట్రా బాబు మనకి కర్మ ఏంటి, చక్కగా ఏసీ వేసుకొని ఇంటి దగ్గర పడుకోవచ్చు, ఎక్కడో చోట ఉద్యోగం చేసుకోవచ్చు అనుకుంటే అసలు మనం బ్లాగింగ్కి పనికిరామండి. ఆ థాట్ అనేది మైండ్లో ఎప్పుడైతే వస్తుందో అసలు మనం బ్లాగింగ్కి పనికిరాం, అది చేయలేము. ఇంకా అది రాకుండా చక్కగా తక్కువ బడ్జెట్లో నేను సైకిల్కి షిఫ్ట్ అయింది కూడా అందుకనే అండి. బైక్ అయితే ఒక రైడ్కి జస్ట్ అట్లా ఊటీ, కొడైకెనాల్, మునారు, అట్లా ఢిల్లీ అట్లా వెళ్ళి నేను ఇంటికి వచ్చేస్తే 20,000 రూపీస్ పెట్రోల్కి ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు పెట్టే బదులు ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకున్నాను సైకిల్కి. 1.5 year తిరగొచ్చండి. చిన్నవి రిపేర్స్ వస్తూ ఉంటాయి, బ్రేక్ షూలు కానీ అవి సైకిల్కి అనేసరికి తక్కువ అవుద్ది. రాత్రి స్పేర్ ట్యూబ్ తీసుకున్నాను అండి, ఇంకో ట్యూబ్ తీసుకున్నాను. ఆ ట్యూబ్ వచ్చి 250 రూపాయలు. అట్లా తక్కువలో మెయింటెనెన్స్ అయిపోతూ ఉంటుంది సైకిల్. అట్లాగే చిన్నగా తొక్కుంటూ వెళ్ళిపోతాం. తొక్కాలండి, ఎలక్ట్రిక్ అని చెప్పేసి తొక్కకుండా ఉంటే పని అవ్వదు, తొక్కుకోవాలి. అది తొక్కితేనే 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు వస్తుంది. మనకి మోటార్ సపోర్ట్ చేస్తుంది, 80-90 కిలోమీటర్లు వస్తుంది. 2 బ్యాటరీల మీద 160 కిలోమీటర్లు మనం ఎటు వెళ్ళినా కానీ ఆగిపోకుండా మనకి తిరిగి మళ్ళీ మన గమ్యానికి అనేది చేరుకోగలుగుతాం. ఫ్రెండ్స్ మనకి పెద్ద రాళ్ళని ఎట్లా కట్ చేస్తారు అని చెప్పేసి డౌట్ ఉండేదండి. అయితే నేను గుంటూరు దాటాయండి, దగ్గర ఒంగోలుకి ఒక 50 కిలోమీటర్ల దాకా వచ్చేసాను. ఇక్కడ స్టోన్ కటింగ్ ఫ్యాక్టరీ ఉంది, చూద్దామండి. లోపలికి వెళ్ళి రాళ్ళని ఎట్లా కట్ చేస్తారో చూడండి. పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ని కట్ చేస్తారండి మిషన్ మీద. అది ఎట్లా కట్ చేస్తారు అనేది చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, అట్లా పెద్ద స్టోన్స్ని కట్ చేస్తారండి. చూడండి వీలు అట్లా తిరుగుతా కట్ చేసుకుంటూ వస్తుంది చూడండి.
ఫ్రెండ్స్ ఇట్లా రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళని మిషన్ పైకి ఎక్కిస్తారండి. మిషన్ పైకి ఎక్కించిన తర్వాత అట్లా ఇంకా వాళ్ళు టైమింగ్ చేస్తారు, ఇంత గ్యాప్లో కట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మిషన్లో సెట్ చేస్తారు. ఆ సెట్ చేసిన దాన్ని బట్టి ఇంకా కటింగ్ వస్తూ ఉంటుంది. ఈ మిషన్ మనం చూస్తున్నాం కదా, దాన్ని ఇట్లా పరిచేసి ఇక్కడ ఈ బెడ్ పైన పరిచేసి పాలిష్ పడతారు. అక్కడ కనపడుతుంది కదా, అవి ఇట్లా స్మూత్గా తిరుగుతా వాటర్ పడుతూ ఉంటుంది, పాలిష్ వచ్చేస్తుంది. ఏ పాలిష్ మిషన్ అయినా పాలిష్, ఓ పాలిష్ మిషన్ అయినా పాలిష్ మిషన్ పాలిష్ చాలు కదా. ఓకే. ఇక్కడ ఒకటి పెట్టారు కదా, అక్కడ కూడా ఒక మెషిన్ ఉందండి దూరంగా. ఆ మెషిన్ దగ్గర కూడా ఆ బల్ల పరుస్తున్నారు అన్నమాట. వీళ్ళు చాలా నైపుణ్యంతో ఉంటారండి. లేదంటే ఏ కొంచెం బ్యాలెన్స్ తప్పినా కానీ వీళ్ళ చేతులు నలిగితే అట్లాగే ఆ బల్ల కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఇంకా పాలిషింగ్.